వెరీ గుడ్ సంధ్య. టైంకి పక్కనే ఉన్నావు, లేకపోతే అన్నయ్య తూలి పడిపోయి ఉండేవాడు. రాను రాను దుడుకుతనం ఎక్కువ అవుతోంది. మొదట్లో నేను వెళ్ళి పట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు తనే స్వతంత్రంగా చేతులేసేస్తున్నాడు. త్వరలోనే ఈ చాప్టర్కి పులి స్టాప్ పెట్టాలి, లేకపోతే బావగారు చాలా డేంజర్గా తయారవుతున్నారు. సంధ్యకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఛ, నా వల్ల మీ అందరికీ ఎంత హెడేక్ అవుతుందిరా. చాచా, అవేం మాట్లాడినాయా? నీ వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. ఏ సంధ్య మాత్రం పరాయిదా? అవును, సంధ్య పరాయిది కాదు. అయినా పాపం నన్ను మొయ్యటం అంటే బరువే కదా. సరే పదన్నయ్యా. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? రా, అబ్బాయి వచ్చాడు రా. అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. కాస్త అటు ఇటు అయ్యుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. లక్ష్మి, గడిచిపోయిన దాని గురించి ఎందుకు? వాడికి బాగా అయింది కదా, వాడిని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి. అలాగేనండి. పదండి, పదండి. సరే అన్నయ్య, రెస్ట్ తీసుకో. జాగ్రత్త. వంటింట్లో ఏం పని మీకు? ఏంటండి, ఏమైంది? ఎందుకీ కన్నీళ్ళు? అది కాదు లక్ష్మి, గండం అయితే గడిచింది కానీ కాస్త అటో ఇటో అయితే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా. నేను ఇదే మాట అక్కడంటే మీరు కోపడ్డారు. ఇక్కడికొచ్చి మీరు మరీ చిన్నపిల్లాళ్లా ఏడుస్తున్నారు. ఏంటండి ఇది? బాగా వచ్చినవాడి ముందు ఇలా అయితే అలా అయితే అని అనకూడదు లక్ష్మి. కానీ నేనే ఆగలేక బయటకు వచ్చేశాను. వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది లక్ష్మి. చిన్నప్పటి నుంచి తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడు వాడు. చూశావా తల్లి, నీ భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను లెక్క చేయని దేవుడు వాడు.
వాడి వల్లే ఈ కుటుంబం ఇంకా పచ్చగా ఉంది. లేదంటే ఆనాడే నా చిన్న కొడుకును కోల్పోయి మూడైపోయేవాడిని. మళ్ళీ ఇప్పుడు వసంతాన్ని తెచ్చింది వాడే. ఎన్ని జన్మలెత్తినా వాడి రుణాన్ని తీర్చుకోలేము మనం. అవును, అసలు వాడు మొదట్నుంచి అన్నీ ఆలోచించే చేస్తాడు. కుటుంబం కోసమే ఆలోచిస్తాడు. అంతెందుకు, వాడు ఇష్టపడుతున్న అమ్మాయి ఎవరో కాని ఆ అమ్మాయి ఓకే అనకముందే ఆమెవరో మనకి తెలిస్తే మనం ఆశలు పెంచుకుంటే అభాసు పాలవుతామని పొరపాటున సంబంధం కోసం తొందరపడి మాట్లాడితే మన పరువు పోతుందని కావాలని వాడు ఆ పిల్లని దాచిపెడుతున్నాడు. త్యాగం అంటే మా ఆదిత్యను చూసే నేర్చుకోవాలి. మన కోసం తన కెరీర్నే వదులుకొని ఇండియాలో స్థిరపడ్డానికి ఒప్పుకున్నాడు వాడు. తమ్ముడు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కాని తన కోసం ఏదీ కోరుకోని పిచ్చి వెదవవాడు. వాడు మన కడుపును పుట్టడం నిజంగా మన అదృష్టం లక్ష్మి. వాడికి తల్లిదండ్రులుగా పుట్టడం మన అదృష్టమండి. ఎందుకు తల్లి? ఇవాళ నన్ను స్కూల్కి నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, నా బంగారు తల్లి అడిగితే కాదంటానా? ఇంకా టైం ఉందిగా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను తీసుకెళ్తాను. ఓకే, మా మామయ్య గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వెళ్ళు. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇవన్నీ క్రిమినల్స్ ఫోటోలు. మధ్య మధ్యలో అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయి. డీటెయిల్స్ ఏమీ లేవు, ఎవరో తెలియట్లేదు. ఈ అమ్మాయి క్రిమినల్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఏది? నేను చూస్తా, ఇలా ఇవ్వు. అదేంట్రా చక్కగా ఇన్ని వివరాలుంటే లేవంటావు? పేరు శ్రావణి, వయసు 20, బిఎస్సి, బంగారపు మునిరత్నం గారి అమ్మాయి. ఇన్ని వివరాలుంటే అలా అంటావు? అబ్బా, ఆ అమ్మాయి ముక్కు మొహం ఎంత బావుందో. అదేంటమ్మా, నాకేమీ కనపడలేదే. మిగతా ఫోటోల్లో ఉన్నాయేమో చూడు. నిజమే, ఇవి కూడా అమ్మాయిల ఫోటోలే. వీటికి డీటెయిల్స్ లేవమ్మా. అవునా? ఏది ఇలా ఇవ్వు. ఇదిగో. ఇదేమిట్రా, నీకేమైనా పిచ్చా? గుంటూరు రాఘవయ్య గారు అమ్మాయి, పేరు నళిని, వయసు 21, ఎంఎస్సి. ఇంత క్లియర్గా ఉంటే ఏది? ఆ ఫోటో ఇవ్వు.
ఆహా ఈ పిల్లింకా లక్షణంగా ఉందిరా. మిరియాల పెద్దబ్బాయి గారి కూతురు సౌందర్య, వయసు 25, MA LLB. అబ్బబ్బా పేరుకు తగ్గట్టుగా ఉందిరా. అదేంటి అక్కడేమీ లేకుండానే నీకివన్నీ ఎలా తెలుస్తున్నాయి? అయినా వీళ్ళసలు క్రిమినల్స్లా లేరే. ఎందుకుంటారా? వాళ్ళు క్రిమినల్స్ కాదు, పెళ్లి కూతుర్లు. నువ్వు చూడాలనే ఆ ఫోటోలు అమ్మ పెట్టిందిరా. ఏంటమ్మా ఇది? అంటే అసలు క్రిమినల్ నువ్వేనమాట. అమ్మా తల్లి, నా ప్రాణం తీకు. నీకు చెప్పి చెప్పి విసుగొస్తుంది. నా మాట మీద గౌరవంతో భయంతో ఎంతో మంది మారిపోయారు. నువ్వు మాత్రం ఈ జన్మలో మారేటట్లేవు. నేను చరిత్ర చదువుకున్నదానిరా. ఎన్నోసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ పోరాడి గెలిచిన మహమ్మద్ గజని నాకు ఆదర్శం. నీ పిచ్చి పనులతో నేను మాత్రం షార్ట్ మెమరీ పిచ్చి గజనిలా మారేటట్టున్నాను. అసలు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. ఛ! హలో, ఓకే. అమ్మా, నాకు అర్జెంటుగా పనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను వెళ్ళాలి. ఆ? ఒరే అర్జున్, పార్వతి, ఊరుకో. ఎందుకు ఊరికే ఏడుస్తావు? ఏడుపు తప్ప మనకేం మిగిలిందండి? అసలు నన్ను అడిగితే ఏడవలసిన పనే లేదు. అవును బావా, మనం ఎప్పుడు ఏడిపించేవాళ్ళమే గాని ఏడ్చేవాళ్ళం కాదు. నేనన్నది అది కాదు. ఏడవకు, ఎవరిని చూస్తే బాగుండదు అని. ఆ? బావా, ఓ పని చేద్దామా? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇద్దామా? ఇంతోటి బోడి ఆలోచన మాకు రాలేదనుకున్నావా? అదేం పిరికిది కాదు, భయపడిపోయి పారిపోయి ప్రాణాలు తీసుకోవడానికి. అది నా కూతురు. అందుకే అలా తయారైంది. అది కాదు బావా, తనేదో చేసుకుంటుందని కాదు, కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనే ఇవ్వకుంటే ఎలా? అక్కర్లేదు. అయితే ఓ పని చేద్దాం బావా, టీవీలో కూడా ప్రకటన ఇద్దాం. టీవీలోనా? ఎందుకు? అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అని అదని ఇదని మాట్లాడుకుంటున్నాం. నువ్వేమైనా పట్టించుకున్నావా? లేదు. కానీ టీవీ అనగానే దూరిపోయావు. అదే
ప్రజల వీక్నెస్, ముఖ్యంగా ఆడవాళ్ళ వీక్నెస్. ఆడవాళ్ళు చాలా మంది పేపర్ చదవరు, కానీ టీవీ తప్పకుండా చూస్తారు. అందుకే అక్కడ కూడా ఒక ప్రకటన ఇద్దాం. ఎవరికైనా కనపడితే చెబుతారేమో. ఓ వెంట్రుకేసి లాగుదాం, వస్తే కొండ, పోతే వెంట్రుక, అంతేగా. నీలాంటి వాళ్ళు నలుగురు దొరికితే ఉన్న వెంట్రుకలన్నీ పోయి బోడిగుండే మిగులుతుంది. ఎందుకు వండలా ఎప్పుడు ఆడిపోసుకుంటారు? వాడు చెప్పింది బావుంది. అంతకన్నా ఏం చేయాలో మీరే చెప్పండి. సరే అలాగే కాని, ఎలాగైనా సరే అది కనిపిస్తే చాలు. అమ్మ బావా, అట్టి తిరిగి ఇట్టి తిరిగి నా మాటే ఓకే చేసావు, కానీ అక్క మాట అంటే అంటే మనకి ఏ అవసరం ఉన్నా కూడా అక్కని కాకా పట్టాలన్నమాట. రేపు వర్ష తిరిగి వచ్చిన తర్వాత అక్కని ఏదో రకంగా బతిమాలి ఈ తాలిబొట్టుని వర్షమిల్లో కట్టేయాలి. ఏకాంబరం, అక్క ఏంటక్క? అసలు వర్ష తిరిగొస్తుందంటావా? ఒక్క నిమిషం అక్క, అడిగి చెప్తాను. ఎవరిని? వర్షని. అదేంటి? మరి లేకపోతే ఏంటక్క? అక్కడికేదో వర్ష నా జేబులో ఉన్నట్టు వస్తుందా అని అడిగితే నేనేం చెప్తాను? ఇదే చెప్తాను. నిన్నడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. కర్మ. నిజమే కదా, మీకు బుద్ధి తక్కువయ్యే నా తెలివితేటలు ఉపయోగించుకుందామని నన్ను పిలిపించారు. ఇందులో పంచే ఉంది. అమ్మా, నాన్న, త్వరగా రండి, అన్నయ్య నడుస్తున్నాడు. అన్నయ్య జాగ్రత్త, మెల్లగా రారా, కూర్చో. జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. అమ్మాయ్యా, నీ అంతట నువ్వు లేచి నడుస్తున్నావంటే చాలా హ్యాపీగా ఉందిరా. అన్నయ్య, సక్సెస్. అంతా దైవ సంకల్పం. నువ్వు క్షేమంగా బయటపడ్డం, తిరిగి నడవటం అంతా మన అదృష్టం. అవును, సంధ్యేది? ఇక్కడే ఉండాలే. వదినా, వదినా. వదినా. ఏంటి ప్రియా పిలిచారు? సారీ సంధ్య, పనిలో ఉంటే పిలిచామా? అదేం లేదు. అదేంటో, మొదటి ఇంట్లో ఎవరు కనిపించకపోయినా ఏదో వెల్తిగా అనిపిస్తుంది. అందరూ కలిసి నా పక్కనిలా కూర్చుంటే బావుండు అనిపిస్తుంది. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.